ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం మొత్తం కూడా సంబరాల్లో మునిగి తేలుతోంది. నిజానికి ఇది సమయమే. పాకిస్తాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకున్నందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేర్ ఈస్ అ రీజన్ ఫర్ దాట్. ఈ విషయంపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆకస్మిక దాడి చేసింది. దాదాపు 9 స్థావరాలని ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. దీని మీద అంటే ఇప్పటికే పాక్లో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో దాని మీద భారతదేశ వ్యాప్తంగా ప్రజలంతా కూడా రగిలిపోతున్నారు. నిన్న జరిగిన దాడి దానికి ప్రతీకారంగానే చూస్తున్న పరిస్థితి, చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. సార్, ఎలా చూస్తారంటే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది భారత్, ఎలా చూస్తారు? పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంటుంది అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన పక్కన ఉన్న ఉగ్రవాద స్థావరాలను మనం నాశనం చేస్తున్నాం. ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయటానికి ప్రపంచంలో ఏ దేశము కూడా వ్యతిరేకంగా ఉండదు. అంతేగాని భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటుందని మనం అనుకోకూడదు. పాకిస్తాన్ వాళ్ళు మనం రెచ్చగొట్టారు. ఎందుకని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా మేము ఉగ్రవాదులను పోషిస్తున్నాము అని అన్నాడు. అని ఒకవేళ భారతదేశం మన మీద దాడి చేయొచ్చు పీఓకే మీద, కాబట్టి ఉగ్రవాదులందరూ కూడా ఎక్కువ మంది శిబిరాల్లో ఉండమాకండి, ఒక్కొక్క శిబిరంలో 4-5 కంటే ఎక్కువ ఉండమాకండి, అట్లా శిబిరాలు ఎక్కువ పెట్టుకోండి అని వాళ్ళు ప్రకటించారు. అంటే ఏంటి, వాళ్ళు కూడా అన్నిటికీ కూడా రెడీ అయి ఉన్నారు. భారతదేశం అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలని నాశనం చేసింది తప్పితే మామూలు ప్రజల మీదకి అనేది ఎక్కడికి కూడా వెళ్ళలా. ఎందుకంటే మామూలు ప్రజల సంపద అనేది భారతదేశ లక్ష్యం కాదు, ఉగ్రవాదుల్ని నిర్మూలించడమే. అమెరికా స్టాండ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, ఏం చెప్తారు? అమెరికా స్టాండ్ అనేది ఎప్పుడూ కూడా ఒక్క ఇజ్రాయిల్కి తప్పితే వాళ్ళు ఎవరికీ డైరెక్ట్గా సపోర్ట్ చేయరండి వాళ్ళు. కారణం ఏంటంటే అమెరికాకి కావాల్సింది వ్యాపారం. అక్కడ ఆ దేశం యుద్ధాలు జరుగుతున్నాయా, శాంతియుతంగా ఉన్నదని అమెరికాకు అనవసరం. ఇప్పుడు అవసరమైతే పాకిస్తాన్కి వాడు ఆయుధాలు అమ్ముతాడు, భారతదేశానికి ఆయుధాలు అమ్ముతాడు. మీరిద్దరు కొట్టుకుసామని నాకేంటి, నాకు వ్యాపారం జరిగిందా లేదా, నాకు డబ్బులు వచ్చినాయా లేదా, నా ఆయుధాలు అమ్ముడైనయా లేదా అనేది వాడికి కావాలి. కానీ అక్కడ శాంతిగా ఉండాలి, యుద్ధం ఉండకూడదు అనేది వాడి సిద్ధాంతం కాదు. కాబట్టి ఉగ్రవాద శిబిరాలని నిర్మూలించడం అనేది ఖచ్చితంగా భారతదేశం తీసుకున్న 100% కరెక్ట్ అయిన స్టెప్పే. దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఏ దేశము కూడా దీన్ని వ్యతిరేకించదు. ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, భారత్ సత్తా చూపించాలని యూత్ కోరుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు నేను జరిగిన దాన్ని మీరు ఎలా చూస్తారు? ఈరోజు భారత్ సింధూర్ అని పేరు పెట్టారు. భారత్ సింధూర్ అని చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే మన తెలుగు ఆడపిల్ల బొట్టు ఏదైతే తీశారో ఈరోజు భారత్ సింధూర్ అని పేరు పెట్టారు. ఏదైనా మా ఇండియన్స్ అంతా నిద్రపోయారు అనుకున్నారు, కానీ ముందుంది ముసలి పండుగ. ఇప్పుడు కంగారే ఉంది, ఇప్పుడే శాంపుల్ చూపించింది. ఇంకొన్ని రోజులు పోతే ఇండియన్స్ ఏంటో చూపిస్తారు. ఇండియన్స్ ఏంటంటే అందరూ ముస్లిమ్స్ మహిళలు మొత్తం కలిసి ఈరోజు ఇక్కడ అంతా ఏకపక్షంగా ఉన్నారు. కానీ మేము కానీ హిందూస్ అంతా కలిసి ఒకసారి ఏకంగా అయితే పాకిస్తాన్ మట్టి కలిసిపోతాకి ఎన్నో రోజులు లేదు, కొన్ని రోజులు. కానీ అది శాంపుల్, ఇప్పుడు శాంపుల్ చూపించాం. ముందుగా ఇంకా మళ్ళీ మా మీద దాడులు కానీ మళ్ళీ ఇప్పుడు 10ంటికి ప్రెస్ మీట్ అంటున్నారు, అది కూడా ఏం మాట్లాడతారు చూసి మా తర్వాత మా ఇండియన్స్ ఏంటో చూపించాం. ఇప్పుడు కొద్దిగా భయపడ్డారు. ఇంకొన్ని రోజులు ఆగితే మళ్ళీ చూపిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్స్ అంతా నిద్రపోతున్నారు, వీళ్ళంతా ఏం చేయలేరు. ఇప్పటికే యుద్ధానికి సంబంధించిన సన్నాహాలు చేయబోతున్నారు. భారతదేశ వ్యాప్తంగా మెయిన్ సిటీస్లో 3 ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం యుద్ధ సన్నాహాలకు సంబంధించి ట్రయల్ రన్ కూడా జరుగుతుంది. దాన్ని ఎలా చూస్తారు? ఈ రోజు జరిగిన దాడికి ఇండియన్స్ మీద ఇంత కూడా ఏమీ చేయలేరు. దానికన్నా పై ఎత్తులుగా ఈరోజు మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇండియన్స్ అంతా పడుకున్నారు, నిద్రపోతున్నారు అనుకుంటున్నారు. దానికన్నా పై ఎత్తులు ఈరోజు సాధిస్తారని మేము కోరుకుంటున్నాం. చెప్తున్నారు. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత్ నిన్న తీసుకున్న పాత్ర చాలా కీలకమైనది. ఖచ్చితంగా దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే యుద్ధం వస్తే కనుక ఖచ్చితంగా ముందే ఉంటారు భారతీయులంతా కూడా చెప్తున్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఎంత దూరమైనా భారత ప్రభుత్వం వెళ్తే దానికి అనుగుణంగానే భారతదేశ ప్రజలంతా కూడా వెనకాతలు ఉంటారు. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అణచివేయడంలో గతంలో జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతీకారం లేదా ప్రతి చర్యగా ఈ దాడులని ఖచ్చితంగా అందరూ సమర్థిస్తున్నారనే చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.